శరత్ గారు సార్ ఏమనిపించింది? ఇద్దరు స్పీచెస్ విన్నారా? ఇద్దరు విన్నాను సార్. ప్రతి వర్డ్ విన్నాను సార్. చెప్పండి. ప్రతి అక్షరం విన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ 3-4 రోజుల విరామం తర్వాత మళ్ళీ మీరు చర్చా కార్యక్రమం వచ్చినారు. కంగ్రాట్స్, వెల్కమ్ ఆల్సో. విషయం ఏంటంటే సార్, ఇద్దరు స్పీచ్లలో గమనిస్తే మెయిన్ గా రేవంత్ రెడ్డి స్పీచ్ లో అక్కస్సు ఒక అంటే తన నిష్క్రియాతత్వము, తాను ఫెయిల్ అయిన ప్రభుత్వ పాలనలో నా రకమైన మార్పు అంటూ ఏది లేదు, నా మార్క్ పాలిటిక్స్ అంటూ ఏది జరగలేదు, ఇంకా ప్రజలు కేసీఆర్ పాలనే బాగుంది అని అంటున్నారు అనేటువంటి విషయాన్ని జీర్ణించుకోలేక ఒక ఎంతటే అక్కసు వెళ్ళగొక్కినాడు. ఒక రకంగా ఆక్రోషంతో మాట్లాడినాడు. ఎవడు కూడా 2.5 సంవత్సరాలు పరిపాలించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్క్ రాజకీయం ఇది, రేవంత్ రెడ్డి మార్కు ప్రజలకు సంబంధించిన ప్రోగ్రామ్ ఇది అని చెప్పలేని ఒక దుర్మార్గమైన మాట మాట్లాడినాడు. తర్వాత ఇంకోటి ఏమంటాడంటే, జగిత్యాల్లోనే కేసీఆర్ ను బీఆర్ఎస్ ను బొంద పెడతా అన్నాడు. నిజంగా నువ్వు అంత పోటుమొగోడు అయితే, అంత దమ్మునోడు అయితే కొంత రాజీనామా పెట్టించు, సంజయ్తో, డాక్టర్ సంజయ్తో గెలిపించు, చూపెట్టు నీ దమ్ము, ధైర్యం, నీ పరాక్రమం, నీ పెద్ద పరిపాలన విధానము, ఇదంతా అవుతుంది సార్. అయితే సరే, కేసీఆర్ నుంచి నేను మార్నింగే ఈరోజు ఒక ఛానల్లో చెప్పినాను, కేసీఆర్ మాటల్లో కొత్తదనం ఏమి ఉండదు. కేసీఆర్ మళ్ళా గదే రైతు బంధుకు రామ్ అంటాడు, దళిత బంధుకు ఎత్తేస్తాం, ఫస్ట్ రోజే హైడ్రా తీసేస్తామని చెప్పాడు. సార్ ఇంకో విషయం అన్న, హైడ్రా కెనాట్ బి ఎ పొలిటికల్ ఇష్యూ సార్. దట్ షోస్ హిస్ చైల్డిష్నెస్. హైడ్రా అనేది ఒక పొలిటికల్ ఇష్యూగా కాదు. అతను ఎంతసేపు గతంలో నేను రైతు బంధు ఇచ్చిన గది గిది అని చెప్పినాడు. తర్వాత రెండోది ఏంటంటే, ముఖ్యమైన మార్పు మీరు గమనించారో లేదో గాని, హరీష్ రావును సభ నుంచి దూరం పెట్టినాడు, కేటీఆర్ ని కూడా సభ నుంచి దూరం పెట్టినాడు. అంటే కుటుంబ రాజకీయాల గురించి రాష్ట్ర ప్రజలలో తీవ్రమైన అసంతృప్తి ఉంది అనేటువంటి విషయాన్ని కేసీఆర్ పరిగణలోకి తీసుకున్నాడు. ఇక ఈ చవటలను పెట్టుకొని నేను రాజకీయం చేస్తే మళ్ళా నా బతుకు చిత్తే అవుతుంది, మళ్ళీ బీఆర్ఎస్ ఒకవేళ అధికారంలోకి రావాలంటే ఈ కుటుంబ పాలన, ఈ కులతత్వ పాలన ఇది తగ్గాల అనేటువంటి ఒక ఆలోచనకు వచ్చే ఒక టాక్టికల్ గా వాళ్ళని దూరం పెట్టాడు. అది ఆయన చేస్తుంది. ఒకవేళ ఇదే కోణంలో ఆలోచిస్తే, అంటే ఎట్లయితే ఇప్పుడు జీవన్ రెడ్డి గారిని ఒక పార్టీ జనరల్ సెక్రటరీగా సభలో ప్రకటించాడు, అట్లనే ఇంకొక దళితుడిని, ఇంకొక బీసీకి ఇంకా కొంత అధికారం ఇచ్చి, అంటే పార్టీ ఫంక్షనింగ్ లో ఇచ్చి, తర్వాత రేపు రాబోయే రోజులలో బీసీలకు ఇన్ని సీట్లు ఇచ్చి తీరుతా, నేను గతంలో లాగా కాదు అనేటువంటి ఒక మాట మాట్లాడి ఇట్లాంటి వ్యవహారాలు ఏదైనా చేస్తే మళ్ళీ కేసీఆర్ మీద కొంత ఏమైనా నమ్మకం కలిగే అవకాశం ఉంటుంది. కానీ ఇవాల్టి కేసీఆర్ మాటలు మాత్రం చాలా పేలవంగా ఉన్నాయి సార్. నేను ఎప్పుడు ఐ హావ్ నెవర్ హర్డ్ కేసీఆర్ స్పీకింగ్ సో హోప్లెస్లీ. ఒక రకంగా నిరాశ నిస్పృహలతో మాట్లాడినాడు తప్ప, అయ్యో ఏదో ఇక అంటే మాట్లాడాలి కాబట్టి మాట్లాడినాడు తప్ప అందులో రాజకీయమైన ఉత్సాహం లేదు. తర్వాత భవిష్యత్తులో నేను ఖచ్చితంగా పార్టీని అధికారంలోకి తీసుకువస్తాననే సంకల్పం కూడా లేదు సార్. పేలవంగా అంటే పేలవంగా కేసీఆర్ ప్రసంగం జరిగింది. అయితే ఒక్కటి మాత్రం చెప్పగలరు, ఏమంటే కేసీఆర్ లో కొద్దిగా కొంత అంటే ఆలోచనలో పడ్డాడు, అంటే పునరాలోచనలో పడ్డాడు. ఏం జరిగింది, ఎందుకు ఇట్లా జరిగింది అనేటువంటి ఆలోచనలకు వచ్చే కొంత తన వాళ్ళ నుంచి పార్టీని రక్షిస్తున్నాడేమో అని అనిపించింది. ఒకవేళ ఆ కోణంలో, అంటే నేను ఊహించిన కోణంలో అతను కనుక ప్రయాణిస్తే తప్పకుండా కేసీఆర్ కొంత మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. ఇక రేవంత్ రెడ్డి అంటారా, వచ్చే ఎన్నికల దానికి ఎందుకు సార్, ఇప్పుడు ఒక్కటే నిజంగా ఆయన తన మొగతనం నిరూపించుకోవాలంటే రాజకీయాలలో నిజంగా నువ్వు యూ త్రో ది గాంట్లెట్ అని అంటే, చలో సంజయ్తో రాజీనామా పెట్టించు, మళ్ళా గెలిపించు, ఆ జీవన్ రెడ్డినే నిలబెడతాడు ఇప్పుడు కేసీఆర్. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, మళ్ళీ అదే జీవన్ రెడ్డి సంజయ్ మధ్యలో కనుక పోటీ జరిగితే సంజయ్ కి డిపాజిట్ వస్తే రాజకీయాల మీద విశ్లేషణ బంద్. ఎప్పుడు సార్ ఏ మైక్ ముందడికి రాను, ఎక్కడ స్పీచ్ ఇవ్వను, ఎక్కడ విశ్లేషణ చేయను, ఏది చేయను సార్. దమ్ముంటే ఆ పని చేయమని సార్ రేవంత్ రెడ్డిని. అది కేసీఆర్ అడగలేకపోయినాడు.
నేను కేసీఆర్ నుంచి ఏం ఊహించినానంటే నువ్వు నా ఎన్నుకున్న నా ఎమ్మెల్యే నువ్వు దగ్గర చేర్చుకొని నువ్వేదో బలవంతుడైనా అంటున్నావు కదా రేవంత్ రెడ్డి, నీ పాలన బ్రహ్మాండమైన పాలన అంటావు కదా, ఇక నీకు దమ్ముంటే చలో సంజయ్తో రాజీనామా చేయొచ్చు, నేను అదే జీవన్ రెడ్డి నిలబెట్టి నిన్ను చిత్తుగా ఓడిస్తా అని అనుంటే నిజంగా చాలా పరాక్రమవంతుడు, బలవంతుడు, చాలా తెలివిగలవాడు, మంచిగా మాట్లాడతాడు అనుకోడు. అంటే కేసీఆర్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఆలోచనలు ఆయనకు అందించేవాళ్ళు, భాష అందించే వాళ్ళందరూ ఎంటీ అయిపోయినారట, సరుకులు లేవు వాళ్ళ దగ్గర. అంటే నిజమైనటువంటి ఉద్యమకారులు ఎవ్వరు కూడా కేసీఆర్ దరిదాపుల్లోకి రాకుండా ఈయన ఈ కులపోళ్ళు, ఈయన బంధువర్గం చేసినారు కదా, ఇప్పుడు వాళ్ళు గుర్తిస్తున్నారు. దే ఆర్ నౌ రియలైజింగ్ ది డెత్ ఆఫ్ నిజమైన తెలంగాణ వాదులు ఎవరు, ఎట్లా, ఏం జరిగింది అనేటువంటి పునరాలోచనలో కేసీఆర్ పడ్డట్టుగా నాకు అనిపిస్తుంది. ఏది ఏమైనా మళ్ళా గతంలో ఎవరైతే బీఆర్ఎస్ ను వదిలేట్టి బయటికి వెళ్ళినారో వాళ్లను సంజాయించో, బుజ్జగించో, ఏదన్నా చేసి లాలిచ్చో పాలిచ్చో తెచ్చుకుంటే తప్ప మళ్ళా కేసీఆర్ కు పుట్టగతులు ఉండవు సార్. ఇది నా విశ్లేషణ సార్. యా, వి ప్రకాష్ గారు.